మూడ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటారా లేదా అని తెలుసుకోవడానికి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సూసైడాలజీ వాళ్ళు ఒక యాక్రోనిమ్ ఇచ్చారు. అంటే పొడి పేరు ఈజ్ పాత్ వామ్. ఐడియేషన్, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం కానీ లేక వాళ్ళ ప్లాన్ కానీ వ్యక్తపరిచారా. సబ్స్టెన్స్ అబ్యూస్, మునుపటి కన్నా ఎక్కువ మత్తు పదార్థాలు సేవించడం లేదా కొత్తగా మొదలు పెట్టడం చేశారా. పర్పస్లెస్నెస్, జీవించి ఏం లాభం అన్నారా. యాంగర్, మితిమీరిన కోపంతో ఉన్నారా. ట్రాప్, ఎటు దారి కనపడట్లేదు అంటున్నారా. హోప్లెస్నెస్, నిరాశ, నిస్పృహ, నైరాశ్యం. విత్డ్రావల్, స్నేహితులు, కుటుంబం, సమాజం నుంచి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండాలనుకుంటున్నారా. యాంగ్జైటీ, యాజిటేషన్, ఇన్సోమ్నియా, ఆందోళన, నిద్ర సమస్యలు వస్తున్నాయా. రెక్లెస్నెస్, జాగ్రత్త తీసుకుపోవడం అంటే రిస్క్ టేకింగ్ బిహేవియర్. మూడ్ చేంజెస్, ఆకస్మికంగా ఏడవడం లేక కోపం రావడం ఇలాంటివి. వీటిలో ఐడియేషన్ కానీ ఇంటెంట్ కొంతమంది చెప్పరు, కాబట్టి ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వీటిలో ఇలాంటి సైన్స్ మీరు గనక ఎదుటి వాళ్ళలో గమనిస్తే అమ్మటే ఒక సైకాట్రిస్ట్ని కలవండి.